లాల్ కృష్ణ అద్వానీ అలియాస్ ఎల్కే అద్వానీ అయోధ్య రామాలయ ఉద్యమానికి ఆయన పేరే ఒక బ్రాండ్. ఆయన అయోధ్యకు హాజరయ్యే అంశంపై కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. ఆయన వచ్చేది రానిది క్లారిటీ వచ్చేసింది. ఆయన వయసు రీత్యా ఆరోగ్యరీత్యా రాకుండా ఉంటేనే మేలని తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరినా ఆయన మనసులో రామ్ లల్లాను దర్శించుకోవాలనే కోరిక ప్రగాఢంగా ఉంది. మరి ఇంతకీ అద్వానీ రావాలని డిసైడ్ అయ్యారా? తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరినట్లుగా ఇంట్లోనే ఉండిపోతున్నారా? అయోధ్యకు అద్వానీ రాక ఖాయమైనట్టేనా? 96వ ఏట అద్వానీ వెళ్లటం సముచితమేనా? తీర్థక్షేత్ర ట్రస్ట్ సూచనను అద్వానీ తిరస్కరించారా? లాల్ కృష్ణ అద్వానీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు, కానీ ఈ తరానికి ఆయన గురించి చెప్తే తప్ప తెలియని పేరు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సర్దార్ పటేల్ ను గురించి చెప్తారు. ఆయన తర్వాత మళ్లీ అలాంటి పేరే అద్వానీ కూడా సంపాదించుకున్నారు. అందుకు కారణం పట్టుపడితే విడిచే రకం కాదంటారు అద్వానీ గురించి తెలిసినవారు. ఆ పట్టుదలే అద్వానీని సోమనాథ్ నుంచి అయోధ్య దాకా రథయాత్రకు పురిగొల్పింది. రథయాత్రలో ఎదురైన అడ్డంకులను అధిగమించేలా చేసింది. అయోధ్యలో వివాదాస్పద కట్టడంగా ఉన్న బాబ్రీ మసీదు చాప్టర్ ని క్లోజ్ అయ్యేలా చేసింది. అలాంటి అద్వానీ 96 ఏళ్ల లేటు వయసులోనూ తనలోని పట్టుదల ఇంకా సడలలేదని, ఏ రామ్లల్లా కోసం తాను ఉద్యమానికి నేతృత్వం వహించారో ఆ రామ్లల్లాను దర్శించుకుని తరించిపోవాలని నీళ్లు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. 22వ తేదీన రామ్లల్లాను దర్శించుకోవటానికి డిసైడ్ అయిపోయారు. 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు మొదలుపెట్టిన ఆయన రథయాత్ర వల్లే 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైంది. అంతటి బ్యాక్గ్రౌండ్ కలిగిన అద్వానీ అయోధ్య రామయ్యను దర్శించుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇటీవల అయోధ్య విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ప్రధాని మోడీతో పాటు ఇంకా ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులను తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. అదే వరుసలో బీజేపీ సీనియర్ నేత అద్వానీని కూడా చంపత్ రాయ్ అండ్ టీం కలిసింది. అయితే చంపత్ రాయ్ అద్వానీకి ఆహ్వానం అందజేసి ఆయన వయసు రీత్యా ఆరోగ్యరీత్యా రాకుండా ఉంటే బాగుంటుందని కోరారు. ఆయన ముందు అద్వానీ సరేలే అలాగే కాని అనే రిప్లై కూడా ఇచ్చారట. కానీ విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తాజాగా దాన్ని కన్ఫర్మ్ చేశారు. అద్వానీ రామ్లల్లాను దర్శించుకోవటానికి నిర్ణయించుకున్నారని, ఆయన వస్తే ఆయనకు ఎలాంటి ఏర్పాట్లైనా చేసేందుకు తాము చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. దీంతో అద్వానీ రాకపై సందిగ్ధత తొలగినట్టయింది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్న అద్వానీ చాలా కాలంగా ఒంటరిగా గడుపుతున్నారు. ప్రజలకు కనిపించటం లేదు. చాలా క్లోజ్ గా ఉండేవారికి తప్ప అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. అందుకు కారణం తాను కీలకమైన రాజకీయ బాధ్యతల్లో లేకపోవడంతో పాటు 96 ఏళ్ల వయసులో ఉండే ఆరోగ్య సమస్యలు. దీంతో ఆయన పూర్తిగా విశ్రాంత జీవితమే గడుపుతున్నారు. అయితే విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్నందున రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకే ఆహ్వానాలు పంపిస్తున్న వీహెచ్పీ అద్వానీ లాంటి ముఖ్య నేతను ఎలా విస్మరిస్తుంది? అలా అద్వానీకి కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఆహ్వానం వెళ్లింది. తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్వయంగా వెళ్లి అద్వానీకి ఆహ్వానం అందించారు. కానీ రాకూడదని రిక్వెస్ట్ చేశారు. అదే విషయాన్ని ఆయన మీడియాకు కూడా వెల్లడించారు. ఇదే అంశం వివాదానికి దారితీసింది. అద్వానీ అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న వారంతా ఇప్పుడు వేర్వేరు పొజిషన్లో సెటిల్ అయిపోయున్నారు. వారంతా అద్వానీ వస్తే చూడాలని అందరూ కోరుకుంటున్నారు. రాముడి కోసం ఎంతో చొరవ తీసుకుని కేసులెదుర్కొని వ్యయ ప్రయాసలు వయస్సును వెచ్చించిన అద్వానీ తీరా రాముడు కొలువవుతుంటే దర్శించుకోకపోవడం బాధాకరమేననే ఫీలింగ్ సర్వత్రా వ్యక్తమైంది. అలాంటి ఫీలింగే అద్వానీలోనూ ఉండటం వల్ల ఎలాగైనా సరే రామ్లల్లాను దర్శించుకునేందుకే నిర్ణయించుకోవటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రధాని కావాలనుకుని ఉప ప్రధాని అయిన అద్వానీ పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించి తన శిష్యుడైన నరేంద్ర మోడీ ప్రధాని కావడానికే సహకరించారు. ఆయన సోమనాథ్లో రథయాత్ర షురూ చేసినప్పుడు అద్వానీ వెంట ఉండి అన్ని ఏర్పాట్లు చేసింది నరేంద్ర మోడీనే. కానీ ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉన్నారు. అద్వానీ రామ్లల్లా ప్రతిష్టకు, ఆలయ నిర్మాణానికి మెట్లు నిర్మించారు. అదే విషయాన్ని భావుకంగా పేర్కొంటున్నారు అద్వానీ. రాముడు తన గుడిని మోడీ చేత నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మోడీ ఆ పనిని చేయగలిగాడు. భారత ప్రజలందరి తరపున రామయ్య ప్రతినిధి అతనే. రామయ్య సంకల్పం అలాంటిది. ఎవరైనా ఆయన ఆజ్ఞను శిరసావహించాల్సిందే. ఆలయ నిర్మాణంలో నేను సారథిని మాత్రమే అంటూ ఎంతో అనకువగా తన భావాలు ప్రకటించుకున్నారు అద్వానీ. ఈ సందర్భంగా రథయాత్ర సమయంలో అద్వానీ ప్రసంగంలోని చిన్న భాగాలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. अदालत का फैसला क्यों नहीं मानते? अदालत क्या इस बात का फैसला करेगी कि यहाँ पर राम का जन्म हुआ था कि नहीं हुआ था? आपसे तो इतनी आशा है
बीच में मत पड़ो, रास्ते में मत आओ, क्योंकि ये जो रथ है लोक रथ है, जनता का रथ है, जो सोमनाथ से चला है और जिसके मन में संकल्प किया हुआ है कि 30 अक्टूबर को वहां पर पहुंचकर तो कार सेवा करेंगे और मंदिर वही बनाएंगे। బీజేపీని 2 సీట్ల నుంచి 82 సీట్ల బలానికి పెంచగలిగిన ధీశాలిగా అద్వానీకి పేరుంది. ఇప్పుడు బీజేపీకి 300 సీట్లు దాటడానికి పరోక్షంగా కారకుడు అద్వానీయే అంటారు రాజకీయ పరిశీలకులు. దేశ విభజన నాటి కష్టాలకు అద్వానీ సజీవ సాక్షి. అద్వానీ కుటుంబం ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నప్పుడే చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తయారయ్యారు. హిందూత్వమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనే భావనతోనే పెరిగారు. అదే అభిప్రాయ బలంతో 1990లో సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్రకు శ్రీకారం చుట్టారు. 1980-90ల నాటి రాజకీయాల్లో అద్వానీ టాప్ మోస్ట్ లీడర్గా పేరు గడించారు. అందుకే ఇప్పుడు ఆయన రాక కోసం ఆయన అభిమానులు, బీజేపీ సీనియర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట. 2014లో అద్వానీ శిష్యుడు మోడీ ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024లో మోడీ నేతృత్వంలో నిర్మాణమవుతున్న ఆలయంలో అద్వానీ అడుగు పెడుతున్నారు. మరి మోడీ, అద్వానీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారా? కనిపిస్తే అది చారిత్రక దృశ్యమే అవుతుందంటున్నారు మోడీ, అద్వానీ ఫ్యాన్స్. రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం దగ్గర పడుతుంటే రాముడి విశేషాలు చాలా బయటపడుతున్నాయి. రావణుడు పుట్టింది లంక అనే విషయం అందరికీ తెలుసు. కానీ రావణుడు తమ గ్రామం వాడేనని యూపీలోని ఓ ఊరి ప్రజలు అంటున్నారు. తమ ఊళ్ళోనే రావణుడు పుట్టాడంటున్నారు. రావణుడి మీద భక్తి ప్రపత్తులు కూడా చాటుకుంటున్నారు. అంతేకాదు, అటు గుజరాత్ లోని ఓ స్కూల్లో పిల్లలంతా రోల్ కాల్ సమయంలో ప్రజెంట్ సార్ అనడం లేదు, జై శ్రీరామ్ అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అయోధ్యలో ఒక చారిత్రక సన్నివేశం జరుగుతోంది. 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రామాయణంతో, రాముడితో సంబంధం ఉన్న అనేక గాథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనూ రాముడు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. నిజానికి రాముడికి అంత పాపులారిటీ ఎలా వచ్చింది? రావణుడు అనే క్యారెక్టరే లేకపోతే రాముడి శక్తి సామర్థ్యాలు తెలిసేవా? హీరో ఎలివేట్ కావాలంటే బలమైన విలన్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది కదా. ఇదే సూత్రం రామాయణానికి, రాముడికి వర్తిస్తుందన్నమాట. ఆ విధంగా రావణుడికి సంబంధించిన ఓ ముఖ్యమైన అంశం కొంతకాలంగా వైరల్ అవుతోంది. రావణుడు లంకలో పుట్టాడని అందరికీ తెలిసిందే. అయితే రావణుడు లంకకు చెందినవాడు కాదని, తమ గ్రామానికి చెందిన గొప్ప క్యారెక్టర్ అంటున్నారు యూపీలోని బిస్రక్ అనే గ్రామస్తులు. బిస్రక్ విలేజ్ యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్లో, నోయిడాకు దగ్గరలో ఉంటుంది. ఆ ఊరి ప్రజల విశ్వాసం ప్రకారం రావణుడు బిస్రక్ గ్రామానికి చెందినవాడేనట. ఇక్కడ ఎవరినడిగినా ఇదే విషయాన్ని చెప్తారు. రావణుడి లాంటి మేధావి, బలశాలి, పరాక్రమవంతుడు, ధర్మపరుడు తమ ఊళ్ళో పుట్టడం తమకు గర్వకారణమంటారు. ఆ ఊళ్ళో ఎవరైనా రావణుడి గురించి చెడుగా మాట్లాడితే వారికి ఆ రోజు మూడినట్లే లెక్క. రావణుడంటే వారికి అంత సెంటిమెంట్. మరి దసరా వచ్చిందంటే దేశమంతా రావణుడి కటౌట్లను కాల్చటం, బాంబులతో పేల్చటం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రావణ దహనం అనే చర్య ఏనాడూ కనిపించలేదు. ఒకవేళ ఎవరైనా రావణ విగ్రహాన్ని కాలుస్తామంటే వీరి కోపం నశాలానికి ఎక్కుతుంది. వీరి దృష్టిలో రావణుడు చెడ్డవాడు కాదు. నిజంగా చెడ్డవాడే అయితే సీతమ్మను అతడు ఏనాడైనా ముట్టుకున్నాడా అని ఎదురు ప్రశ్నిస్తారు. నిజమే, వాల్మీకి రామాయణంలోనూ రావణుడు సీతమ్మను అపహరించాడనే ఉంది. కానీ సీతమ్మ పట్ల హద్దుమీరి ప్రవర్తించలేదని ఉండటం విశేషం. మరి రావణుడు బుద్ధిమంతుడు, ధర్మం తెలిసినవాడు కాబట్టి సీతమ్మతో అపచారంగా వ్యవహరించలేదని వీరు సూత్రీకరిస్తారు. మరి రావణుడిని అంతగా అభిమానించే బిస్రక్ వాసులు రాముడి విషయంలో ఎలా ఉంటారు? ఈ విషయంలో వారికి పూర్తి క్లారిటీ ఉంది. రాముడు రాముడే, రావణుడు రావణుడే. రాముడికే మొక్కుతారు, రావణుడిని దేవుడిగా కొలుస్తారు. కానీ రావణుడిని రాక్షసుడిగా మాత్రం చూడరు. అది తేడా. టోటల్గా చెప్పాలంటే రావణుడిని విపరీతంగా అభిమానిస్తారు, రాముడిని దైవంగా ఆరాధిస్తారు. రావణుడు తమ ఊరికే చెందిన చారిత్రక పురుషుడు కాబట్టి వారు అభిమానాన్ని అలా చాటుకుంటున్నారు. అంతేకాదు, రావణుడి కోసం అదే స్థలంలో 2 కోట్లు ఖర్చు చేసి ఓ ఆలయాన్ని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ గ్రామంలో కనిపించేది ప్రాచీన శివాలయమే. ఇక్కడ కనిపిస్తున్న అష్టముఖి లింగానికి రావణుడు రోజూ పూజలు చేసేవాడట. ఈ లింగానికి రావణుడు మాత్రమే కాదు, ఆయన తండ్రి విశ్రవుడు, తాత పులస్త్యుడు కూడా ఈ శివలింగాన్నే ప్రతిరోజు ఆరాధించేవారట. వారి నుంచి రావణుడు శివభక్తుడైపోయాడని బిస్రక్ వాసులు నమ్ముతారు. ఈ గ్రామానికి బిస్రక్ అనే పేరు రావటానికి కారణం విశ్రవుడు నిర్మించటం వల్లే వచ్చిందట.
రావణుడి తండ్రి విశ్రవుడు పూర్వంలో ఒక సాధువు మాత్రమే. అతను ఇక్కడే గడిపాడట. పురాణాల ప్రకారం విశ్రవసుడు బ్రాహ్మణుడు, తాపసి. అయితే కైకసి అనే రాక్షస వనితను పెళ్లాడాడు. ఆ కైకసికి పుట్టినవాడే రావణుడు. బ్రాహ్మణుడికి రాక్షస జాతి స్త్రీకి పుట్టాడు కాబట్టి అతన్ని రావణ బ్రహ్మగా అంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అతనికి పండిత లక్షణాలు అలాగే రాక్షస లక్షణాలు వచ్చాయని, అందువల్లే రాముడి చేతిలో శిక్షకు గురయ్యాడని అంటారు. సీత విషయాన్ని మినహాయిస్తే రావణుడిలో ఉన్న పాండిత్యాన్ని రాముడు కూడా గౌరవించినట్లు వాల్మీకి రామాయణంలో ఉండటం విశేషం. విశ్రవసుడి పెద్ద భార్యకు పుట్టిన పెద్ద కుమారుడు వైశ్రవణుడు. అతను శివభక్తుడే. లంకను ముందుగా పరిపాలించింది వైశ్రవణుడే. ఆయన చేతి నుంచి లంకను లాక్కున్నది సవతి తల్లి కొడుకైన రావణుడన్నమాట. వైశ్రవణుడి నుంచి రావణుడు లాక్కోవడంతో అతను శివుడి కోసం తపస్సు చేసి శివుడి ద్వారా సకల లోకాల్లోనూ ధనవంతుడిగా ఉండేలా వరం పొందాడని పురాణాలు చెప్తున్నాయి. అన్నను రాజ్యం నుంచి తరిమేసి అధర్మానికి పాల్పడిన రావణుడు అన్నింట్లోనూ అధర్మమే చేశాడు. ఆ విధంగా రామాయణ మహాకావ్యానికి గొప్ప విలన్ గా మారి రాముడు అనే క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాడన్నమాట. అందుకే బిస్ట్రిక్ట్ లో ఎక్కడ చూసినా రావణుడి పేర్లతోనే వ్యవహారాలు నడుస్తాయి. షాపుల పేర్లు, మనుషుల పేర్లు, జంక్షన్ల పేర్లు, ఇలా రావణుడి మీద తమకున్న భక్తిని బిస్ట్రిక్ వాసులు ఇప్పటికీ చాటుకుంటున్నారు. బిస్ట్రిక్ లో రావణుడు పుట్టలేదు, కానీ అతని బాల్యమంతా అక్కడే గడిచిపోయిందని నమ్ముతారు బిస్ట్రిక్ వాసులు. అందుకు నిదర్శనంగా రావణుడు కనిపించినట్టుగా చెప్తున్న పాతకాలపు భవనాన్ని వారు పేర్కొంటారు. అది ఎప్పుడు నిర్మించారో తెలియదు, కానీ దాన్ని చూస్తే మాత్రం ఆనాడు వారు నివసించిన అనుభూతులే తమకు కలుగుతాయని, దాన్ని నిర్మించిన శైలి, దాని వయస్సు, అక్కడ కనిపించే బావి, ఇలా అన్నీ కూడా ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా భావిస్తారు. ఆ విధంగా బిస్ట్రిక్ చరిత్ర మరోసారి వైరల్ గా మారింది. ఇక బాలరాముడి ఫీవర్ స్కూల్ పిల్లల్లో బలంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడంతా రామనామస్మరణతో నలుదిక్కులా మారుమోగుతున్న దరిమిల గుజరాత్లోని స్కూళ్లకు ఆ ఫీవర్ పాకింది. బనస్కాంత జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులు స్కూల్ కి వచ్చి హాజరు పలికేటప్పుడు ప్రజెంట్ సార్ లేదా ఎస్ సార్ కి బదులు జై శ్రీరామ్ అంటున్నారు. చూడండి, పిల్లలు ఎంత ఉత్సాహంగా జై శ్రీరామ్ అని హాజరు పలుకుతున్నారు. అలా ఒక్క స్కూలే కాదు, జిల్లాలోని పలు ఇతర స్కూళ్లలోనూ జై శ్రీరామ్ అనే రెస్పాన్స్ పాకిపోయింది. जय श्री राम 3 नंबर जय श्री राम 4 नंबर जय श्री राम 5 नंबर जय श्री राम 6 नंबर जय श्री राम 7 नंबर जय श्री राम 8 नंबर जय श्री राम 9 नंबर जय श्री राम. ఉత్తర భారతంలోనే కాదు, తెలంగాణలోనూ వ్యక్తులు ఎదురుపడితే రామ్ రామ్ అని పలకరించుకోవటం తెలిసిందే కదా. రాముడు ఈ దేశ ప్రజానీకం నోళ్లలో ఎంతగా నాటుకుపోయాడో ప్రాచీనంలోనే కాదు, ఆధునికంలోనూ ఇలా స్కూళ్ల ద్వారా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలంతా జై తెలంగాణ నినాదాన్ని ఎంతగా వాడారో ఇప్పుడు అయోధ్య రామాలయం ప్రారంభమవుతున్న దృష్ట్యా జై శ్రీరామ్ అనే పలకరింపుకు అంతకు మించిన పాపులారిటీ వచ్చిందంటున్నారు రామభక్తులు. जय श्री राम.